శివధర్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉండే, కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు, పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు, చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికైనా అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు, కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం ఏం పొందుతున్నారు మీరు? ఈ వికృత ఆనందం మంచిదా? నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు రేపు మీరు బలైతారు. వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు, కాయిదాల మీద మీరుంటున్నారు. రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు, చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది, రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి. పైనుంచి ఎవడో చెప్పిండంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరు చట్టాన్ని అతిక్రమించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము. శివధర్ రెడ్డి గారు రివ్యూ చేయండి ఒకసారి. రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటి మీద చర్చ పెట్టాం. ఈ మొత్తంగా జరిగినటువంటి గుండాయిజం మీద, ఈ పోలీస్ రాజ్యం మీద, ఈ పోలీసుల వ్యవహార శైలి మీద రేపు అసెంబ్లీలో కూడా దీని మీద సీరియస్ డిస్కషన్ పెడతాం. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారా? మొన్న హైదరాబాద్ లో కూడా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. ఇవాళ మెదక్ లో 6 లోపల జైల్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇదేంది అసలు ప్రజాస్వామ్యమా ఏంటిది? ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? ముస్లిం మహిళ మీద దాడి చేసిన గన్మెన్ మీద ఇప్పటివరకు యాక్షన్ ఉండదా? హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ కేసులు మాట్లాడు అంటే ఎస్సీ ఎస్టీ కేసులే. అసలు పిటిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక మహిళ ఇస్తే 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఆ మహిళకు ఈ సంఘటనతో సంబంధం లేదు, ఆ మహిళకు ఈ కేసులో ఏ రకమైన ఆమెకు దెబ్బ తాకింది లేదు, ఆమెను ఒక మాట అన్నది లేదు. సంబంధం లేని ఒక మహిళ చేత పిటిషన్ పెట్టి, మహిళ పిటిషన్ ఇచ్చిందని చెప్పి తీసుకొని ఒక అక్రమ కేసు పెట్టి 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. అండ్ అదర్స్ వాళ్ళ సంఘటనలో ఉన్నారా లేరా తెలియదు, ఎవరు కనబట్టే ఆడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఎవరి పేరు చెప్తే వాళ్ళని తెచ్చి లోపల పడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సిఐకి ఫోన్ చేసి పలానోడు అని చెప్పగానే పట్క చూడు లోపలేసుడు. అసలు ఆయన సంఘటనలో ఉన్నాడా లేడా, ఆయన ఎస్సీయా ఎస్టీయా, ఆయన మనిషి పూర్వాపరాలేంది ఏమీ తెలియకుండానే కాంగ్రెస్ నాయకుడు చెప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుడు. దీని మీద రివ్యూ చేయండి. శివధర్ రెడ్డి గారు మెదక్లో గాని కేతన్పల్లిలో జరిగిన సంఘటనల మీద రివ్యూ చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, ఒక సీనియర్ అధికారి, ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ఈ మొత్తం సంఘటనల మీద విచారణ జరిపి మరి అతిగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం. మా కార్యకర్తలకు, మా నాయకులకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా పోరాడతాం. అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు, అక్రమ కేసులు పెట్టించిన నాయకులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టాం.